So next one, the arithmetic mean of the observations 10, 8, 5, A, comma B is 6. ఈ 5 అబ్జర్వేషన్స్ ఇచ్చారు 10, 8, 5, A, B. ఈ 5 అబ్జర్వేషన్స్ యొక్క అర్థమెటిక్ మీన్ 6 అండ్ దైర్ వేరియన్స్ ఈజ్ 6.8. దెన్ A ఇంటూ B, AB రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? సో గివెన్ అర్థమెటిక్ మీన్ అంటే x బార్ దట్ ఈస్ గివెన్ యాజ్ 6. సో అర్థమెటిక్ మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో 10 ప్లస్ 8 ప్లస్ 5 ప్లస్ A ప్లస్ B by so number of observations 5 and this is given as 6. Okay, therefore A plus B is equal to, so 5 6 are 30 minus 10 plus 8 18, 18 plus 5 23. ఇది రైట్ సైడ్ వస్తే -3 వస్తుంది. therefore A plus B అనేది 7. సో అర్థమెటిక్ కండిషన్ ద్వారా A plus B వాల్యూ వచ్చింది. నెక్స్ట్ వేరియన్స్. సో వేరియన్స్ సిగ్మా స్క్వేర్ వాల్యూ ఇచ్చారు 6.8. సిగ్మా స్క్వేర్ ఫార్ములా వచ్చేసి 1/n సిగ్మా xi స్క్వేర్ మైనస్ x బార్ స్క్వేర్. ఓకే, వేరియన్స్ వన్ ఆఫ్ ది ఫార్ములా 1/n. ఓకే, సో 1/n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5. సిగ్మా xi స్క్వేర్ అంటే ఈ అబ్జర్వేషన్స్ ఒక్కొక్క దాన్ని స్క్వేర్ చేసి యాడ్ చేసుకోవాలి. సో 10 స్క్వేర్ అంటే 100 ప్లస్ 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ x బార్ స్క్వేర్. సో x బార్ అంటే 6 ఇచ్చారు, 6 స్క్వేర్ అంటే 36 అండ్ దట్ ఈస్ గివెన్ యాజ్, సో ఈ మొత్తం కూడా వేరియన్స్ అది వాళ్ళకి 6.8గా ఇచ్చారు. సో 100 ప్లస్ 64 164, 164 ప్లస్ 5 169 ప్లస్ 20 189, 189 ప్లస్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. సో ఈ 5 తోటి మనం ఎల్సిఎం తీస్తే ఈ 5 అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది. 5 36 5 30 150, 5 6 30, టోటల్లీ 180. సో మళ్ళీ డినామినేటర్లో 5 ఉంటుంది. ఈ 5 అనేది రైట్ సైడ్ మల్టిప్లై అవుతుంది. 5 ఇంటూ 6.8. ఓకే, 5 6 30, 5.8 4. సో 30 ప్లస్ 4 విచ్ గివ్స్ 34. ఓకే, దేర్ఫోర్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. సో ఇక్కడ 189 మైనస్ 180 అంటే 9 వస్తుంది. ఆ 9 రైట్ సైడ్ వెళ్ళినట్లయితే 34 మైనస్ 9 విచ్ గివ్స్, సో 34లో 9 పోతే 25. ఓకే, సో ఇది A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ వాల్యూ. దీన్ని మనం A ప్లస్ B హోల్ స్క్వేర్ మైనస్ 2AB రిప్రజెంట్ చేయొచ్చు విచ్ ఈస్ 25. మరి మనకి దగ్గర A ప్లస్ B వాల్యూ ఉంది. A ప్లస్ B అంటే 7. సో 7 స్క్వేర్ అంటే 49, 25 లెఫ్ట్ సైడ్ వస్తుంది, 2AB అనేది రైట్ సైడ్. దేర్ఫోర్ 2AB 49 మైనస్ 25 అంటే 24, 2 1 2 12. ఓకే, therefore AB is equal to 12. Therefore option 4 is the right answer.